హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితా గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 RRR. కళాకారులందరూ శిల్పాలను బాగానే చెక్కుతారు, కానీ మన జక్కన్న చెక్కే శిల్పం మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేనంత కనుల విందుగా ఉంటుంది. అసలు అలాంటి అపురూపమైన శిల్పాన్ని మనం ఇంతకు ముందెన్నడూ చూసి ఉండం. అది వండర్ దాన్ ద వండర్ఫుల్ అని అనిపించేలా ఉంటుంది. అందుకే మన ఇండియన్ డైరెక్టర్స్లో జక్కన్న ఒక బ్రాండ్ లాగా అవతరించాడు. అలాంటి బ్రాండ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మాహోల్ మామూలుగా ఉంటుందా? దద్దరిల్లిపోవాల్సిందే. సరిగ్గా RRR సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనూ అలాంటి వాతావరణమే ఏర్పడింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే మన భారతీయ ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేయడంతో ప్రతి ఒక్కరూ థియేటర్లపై దండయాత్ర చేశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడేసుకొని తొలి రోజు హిస్టారికల్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్గా 235 కోట్ల గ్రాస్, 135 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 74 కోట్ల 11 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 2 బాహుబలి ద కన్క్లూజన్. ఇది దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన మరో అద్భుత కళాఖండం. ఆల్రెడీ అంతకుముందు వచ్చిన బాహుబలి ద బిగినింగ్ సినిమా ఘన విజయం సాధించడం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ప్రేక్షకులందరూ థియేటర్ల ముందు బారులు తీరారు. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీ సృష్టించింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 215 కోట్ల గ్రాస్, 123 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 43 కోట్ల షేర్ నమోదైంది. నంబర్ 3 సాహో. ఇది బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా. సాధారణంగానే స్టార్ హీరోల సినిమాలన్నాక మార్కెట్లో వాటికి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటిది బాహుబలి హీరో నుంచి వచ్చిన సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉంటుందా? సరిగ్గా అలాంటి విపరీతమైన క్రేజే సాహోకి ఏర్పడింది. పైగా ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్తో రూపొందిన ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా. ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా మన ఇండియన్ హిస్టరీలోనే మునుపెన్నడూ రాలేదు. అందుకే రిలీజ్కి ముందు ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఆ హైప్ కారణంగానే ఈ సాహో సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల గ్రాస్, 73 కోట్ల 64 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 36 కోట్ల 52 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 4 సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చిన తరువాత మెగాస్టార్ చిరంజీవి చేసిన చారిత్రాత్మక సినిమా ఇది. అసలు మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ వల్లే ఈ సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందడం. బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన నరసింహారెడ్డి అనే ఫ్రీడమ్ ఫైటర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం వల్ల భారీ హైప్ని సొంతం చేసుకుంది. దీనికి తోడు ఈ సినిమా ప్రోమోలు బాహుబలి వైబ్స్ని క్రియేట్ చేశాయి. దీంతో తాము మరో విజువల్ వండర్ని చూడబోతున్నామన్న ఆశతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. ఫలితంగా ఇది తొలి రోజు అద్దిరిపోయే కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్, 53 కోట్ల 72 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 38 కోట్ల 75 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 5 బాహుబలి ద బిగినింగ్. ఇది మన జక్కన్న నుంచి వచ్చిన ఒక విజువల్ వండర్. చారిత్రాత్మక నేపథ్యంతో మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో సినిమాలైతే వచ్చాయి,
కానీ బాహుబలి ద బిగినింగ్ మాత్రం ఆ సినిమాలకు మించి ఒక ప్రత్యేకమైన యూఫోరియాను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రోమోలు అండ్ ట్రైలర్లో ఆ విజువల్స్ అండ్ గ్రాండియర్ని చూసి ఏంటి ఇది మన ఇండియన్ సినిమానా అని ఆశ్చర్యపోయేలా చేసింది. అప్పటి వరకు అలాంటి విజువల్స్ని మన ఇండియన్స్ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూశారు. తొలిసారి బాహుబలిలో ఆ స్థాయి విజువల్స్ చూసి మైమరిచిపోయారు. ఖచ్చితంగా ఈ సినిమాను వెండితెర మీదే చూడాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. అలా ఆడియన్స్ అందరూ థియేటర్లపై ఎగబడడంతో ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్, 46 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 22 కోట్ల 40 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 6 సర్కారు వారి పాట. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఇది పోకిరి వైబ్స్ క్రియేట్ చేస్తుందని, వింటేజ్ మహేష్ బాబుని మీరు చూస్తారని యూనిట్ సభ్యులు చెప్తూ వస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే పోస్టర్లు, ప్రోమోలు ఆ పోకిరి వైబ్స్ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తరువాత ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ వింటేజ్ మహేష్ బాబు కోసమే కదా మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసింది అని ఫ్యాన్స్తో సహా సాధారణ ఆడియన్స్ నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వింటేజ్ మహేష్ బాబుని తప్పకుండా థియేటర్లలో విట్నెస్ చేయాల్సిందేనంటూ ఆడియన్స్ థియేటర్లకు దూసుకెళ్లారు. ఫలితంగా ఇది తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్, 45 కోట్ల 21 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 36 కోట్ల షేర్ నమోదు చేసింది. రీజనల్ సినిమాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. నంబర్ 7 సరిలేరు నీకెవ్వరు. ఇది మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన క్రేజీ సినిమా. అసలు ఈ కాంబినేషనే ఒక క్రేజీ కాంబో అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఒక్క ఓటమి కూడా చవి చూడని అనిల్ రావిపూడి జత కట్టడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ రోల్లో కనిపించాడు. అప్పటి వరకు షెడ్యూల్డ్ పాత్రలతో బోర్ కొట్టించేసిన మహేష్ బాబును డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా ఎనర్జెటిక్గా చూపించాడు. ప్రోమోల్లో యాక్షన్ ఎపిసోడ్లు చాలా క్రేజీగా కనిపించడం వల్ల ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చి పడింది. ఇంకేముంది, ఈ సినిమా చూడడానికి ఆడియన్స్ థియేటర్లపై దండయాత్ర చేశారు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్, 43 కోట్ల 16 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 32 కోట్ల 77 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 8 రాధేశ్యామ్. ఇది మన బాహుబలి ప్రభాస్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా. నిజానికి ప్రభాస్కి ఉన్న ఆల్ ఇండియా స్టార్డం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని అంతా అనుకున్నారు. గత రికార్డులన్నీ బద్దలయ్యే లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈ సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. ఇందుకు కారణం ఇది కేవలం ఒక ప్రేమ కథా చిత్రం కావడమే. ప్రభాస్ లాంటి బాహుబలి హీరో నుంచి ఆడియన్స్ యాక్షన్ సినిమాలే కోరుకుంటారే తప్ప ప్రేమ కథా చిత్రాలు కావు. అందుకే ఇది అనుకున్నంత స్థాయిలో వండర్స్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ తొలి రోజు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 67 కోట్ల గ్రాస్, 39 కోట్ల 37 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 25 కోట్ల 49 లక్షల షేర్ నమోదు చేసింది. నంబర్ 9 పుష్ప. ఇది అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన 2 సినిమాలు మంచి విజయాలు సాధించడం వల్ల ఈ సినిమాకి మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. పైగా అల్లు అర్జున్ గెటప్కి విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది. దీనికి తోడు ఇది రెడ్ స్కాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందడం వల్ల మంచి హైప్ సొంతం చేసుకుంది. ఫలితంగా ఇది తొలి రోజు సూపర్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇది వరల్డ్ వైడ్గా తొలి రోజు 63 కోట్ల గ్రాస్, 38 కోట్ల 49 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 24 కోట్ల 90 లక్షల షేర్ నమోదు చేసింది.
నిజానికి ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల గొడవ నడుస్తుంది. అప్పుడు టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా కలెక్షన్లు తక్కువగా నమోదయ్యాయి. ఒకవేళ ఇప్పుడున్న స్థాయిలో టికెట్ రేట్లు ఉంటే ఖచ్చితంగా ఇది భారీ వసూళ్లను నమోదు చేసేది. నంబర్ 10 అజ్ఞాతవాసి. మన టాలీవుడ్లో ఉన్న క్రేజీ అండ్ హిట్ పేర్స్లో పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు అవే జల్సా అండ్ అత్తారింటికి దారేది సినిమాలు క్రేజీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలాంటి కాంబోలో అజ్ఞాతవాసి రావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఏర్పడ్డాయి. ఖచ్చితంగా తాము అద్భుతమైన సినిమా చూడబోతున్నామన్న అంచనాలతో ఆడియన్స్ థియేటర్లకు పరుగు తీశారు. దీంతో ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 60,50,00,000 గ్రాస్, 39,30,00,000 షేర్ కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 26,40,00,000 షేర్ నమోదైంది. సో ఇది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితా. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేలమని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.